మన భీమవరం నియోజకవర్గంలో ప్రశాంతమైన గ్రామం మన యనమదుర్రు. ఒక పక్క ఆక్వా రంగంలోనూ మరోపక్క వ్యవసాయ రంగంలోనూ మన గ్రామం ఉన్నతంగా అభివృద్ధి చెందుతుంది. ఈ మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు దృఢ సంకల్పంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. 2019లో మన గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన యనమదుర్రు గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దేందుకు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా 40 లక్షల రూపాయలతో సచివాలయ భవనం, 23.94 లక్షలతో రైతు భరోసా కేంద్రం, అలాగే 1,38 లక్షలు ఖర్చు చేసి 4 సీసీ రోడ్లు, 34.5 లక్షలతో రోడ్ల నిర్మాణం, సుమారు 51.6 లక్షల రూపాయలతో నాడు నేడులో భాగంగా పాఠశాలల అభివృద్ధి, అలాగే గ్రామంలో సురక్షిత త్రాగునీరు అందించేందుకు 2,14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. సుమారు 40 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ల నిర్మాణం, 8 లక్షలతో విద్యుత్కరణ పనులు చేశారు. మొత్తంగా 5,63 లక్షల రూపాయలు ఖర్చు చేసి మన యనమదుర్రు గ్రామాన్ని ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. ఇక జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా మన యనమదుర్రు గ్రామానికి 21,78,68,232 రూపాయల లబ్ధి చేకూరింది. మొత్తంగా అభివృద్ధి మరియు సంక్షేమం కలిపి మన యనమదుర్రు గ్రామానికి సుమారుగా 27 కోట్ల మేర లబ్ధి జరిగింది. ఈ రోజు భీమవరం నియోజకవర్గం మొత్తంగా మన యనమదుర్రు గ్రామం అభివృద్ధి మరియు సంక్షేమంలో మోడల్ గ్రామంగా నిలిచింది. దీనంతటికీ కారణం మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు. భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారండి. ఆయన సమక్షంలో 5 ఏళ్ల పరిపాలనలో కూడా ఈ గ్రామాలన్నీ కూడా చాలా సుభిక్షంగా, ప్రతి వారికి కూడా పేదలందరికీ కూడా అందుబాటులో ఉండవలసిన వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కానీ ఏదైనా వాళ్ళకి చేయూతగా అన్ని రకాల కింద అభివృద్ధిగా ఉందని చెప్తున్నారు అందరూ కూడా చాలా మంది. చేయూతనంట ఇస్త్రీ పెట్టి డబ్బులు మా ఆయన గారు శ్రీని గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని గ్రామాలు కూడా చాలా అభివృద్ధి పనులు చేశారు. గత గవర్నమెంట్ పరిపాలన అంటే ఏ ఒక్క పని కూడా చేయలేదు. నా దృష్టిలో ఇప్పుడున్న ప్రభుత్వంలో నాడు నేడు చూసుకుంటే చాలా స్కూల్స్ మట్టికి చాలా అభివృద్ధి. 75% తేడా ఉందండి. అసలు ఏం చేసి చెప్పండి, ఒక ఇళ్ళ స్థలం ఇచ్చాడా, ఊళ్ళో ఏదైనా కుళాయి పైప్ లైన్ మార్పించాడా, ఏం చేసి చెప్పండి, పిల్లలకి మగోడు ఇచ్చాడా, లేకపోతే ఇంగ్లీష్ మీడియం నేర్పించాడా, ఏమి నేర్పించాడు. అప్పుడు ప్రభుత్వం చాలా మన గ్రామాన్ని ఇంతలా అభివృద్ధి చేసినందుకు గాను మన యనమదుర్రు గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో మళ్ళీ మన గ్రంథి శ్రీనివాస్ గారిని మన ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు. కంపల్సరీగా శ్రీని గారు గెలుస్తారు. గ్రంథి శ్రీనివాస్ గారు. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే భీమవరం నియోజకవర్గ అభివృద్ధి, మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే యనమదుర్రు గ్రామం అభివృద్ధి. ఫ్యాను గుర్తుకే మన ఓటు.